ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా, వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు ఒకటే, వాళ్ళు కలిసి చేసుకుంటారా ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. నేరుగా 3-4 పోయినాయి, వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి, ఇలా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది. ఇఫ్స్ అండ్ బట్స్. డెఫినెట్లీ ఇందూర్ విల్ సీ ఇందూర్ బీజేపీస్ మేయర్ ఇన్ దిస్ టర్మ్ అండ్ నేమ్ విల్ డెఫినెట్లీ బి చేంజ్. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి, అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ప్రథమంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలువరు, అట్లా పిలుచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ and the people of Indore. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైప్అవుట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. వీఆర్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్, వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్. ఎనీవేస్, నో రిగ్రెట్స్. పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మీ, పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మై పార్టీ, మై ఐడియాలజీ. టు హూఎవర్ have voted for Bharatiya Janata Party in the recently concluded. ఇక 28 మనకు, కాంగ్రెస్ అన్ని 17 కాంగ్రెసు, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాప్లో చేయనీకున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండేండి మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివెరుతున్నారు. మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటారు. మళ్ళీ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నారు మీ 4 ఎస్ఐలు, ఏసీపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎటున్నాడు ఇప్పుడు? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడము ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నేను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోవడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలం. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటికి వెళ్ళి కొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి. ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకరావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. మేము ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా? మీరు వేరే పార్టీలో ఎత్తుకపోవడము. వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ని ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిన ఓడగొట్టిరు పబ్లిక్. నువ్వు చేసేది ఏంటి? మహేష్ కుమార్ గౌడ్ ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే, ఆ పదవి ఇచ్చిరాళ్ళు ఇచ్చారు. ఇక మేము జవాబు ఇస్తాం జవాబు. దూరం పెట్టరు, మరి ఏమైంది? దూరం పెట్టి మెరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడొచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు, విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారం, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటారు వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటుంది. 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం మీద. ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము మేయర్ కలిసినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. అంటే దీన్ని బట్టి అర్థమైంది, యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పీసీసీ ప్రెసిడెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్.